హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్లస్ మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి, నేనైతే తప్పకుండా వాటిని ఫాలో అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగానే ఇంగ్లీష్లో ఉండే వర్డ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారనేది మనం ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ క్లాస్. ముందుగా ఈ ఉదాహరణ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీను ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. వాట్ ఇస్ దట్? శ్రీను ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఇక్కడ ఒక సెంటెన్స్ మనం చూస్తున్నాం. ఈ సెంటెన్స్లో మనకి ఏమిటున్నాయి? సెంటెన్స్లో మనం చూస్తే దిస్ ఈజ్ ఏ వర్డ్, దిస్ ఈజ్ ఏ వర్డ్, దిస్ ఈజ్ ఏ వర్డ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎ వర్డ్. అంటే మనం ఈ వాక్యంలో మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే కొన్ని పదాలు కనిపిస్తున్నాయి, కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి. అవునా? ఈ వర్డ్స్ని చూస్తే ఫస్ట్ వర్డ్ ఏంటంటే శ్రీను. శ్రీను శ్రీను అనే వర్డ్ని మనకి ఏమి రిప్రజెంట్ చేస్తుంది? శ్రీను అంటే మనకి ఏమర్థమవుతుంది? ఒక మనిషి పేరు అని మనకి తెలుస్తుంది. అంటే ఇది నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈజ్ అంటే ఒక వెర్బ్ని తెలియజేస్తుంది. అవునా? ఒక వెర్బ్ని తెలియజేస్తుంది. ఈటింగ్ అనేది కూడా ఒక యాక్షన్ తెలియజేస్తుంది. ఒక యాక్షన్ తెలియజేస్తుంది ఇక్కడ ఈటింగ్ అనే వర్డ్. అదేవిధంగా ఏ అనే వర్డ్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఒక నంబర్ని తెలియజేస్తుంది. ఒక నంబర్ని తెలియజేస్తుంది. అదేవిధంగా మ్యాంగో అనే వర్డ్ మనకి ఏం తెలియజేస్తుంది? ఒక పండు పేరు, ఒక ఫ్రూట్ నేమ్ అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అంటే ఇక నేమ్ ఆఫ్ ఏ ఫ్రూట్, ఇది కూడా ఒక నేమ్ అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇంగ్లీష్లో ఏముంటాయంటే సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్స్లో ఏముంటాయంటే వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే, ఒక సెంటెన్స్లో ఉండే వర్డ్స్ ఆ సెంటెన్స్లో అవి నిర్వహించే విధులను బట్టి వాటిని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్ని మనం ఒక పేరుతో పిలుచుకుంటున్నాం. అదే మరేం కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒక పేరుతో మనం పిలుచుకుంటున్నాం. అంటే ఒక సెంటెన్స్లో ఉండే వర్డ్స్ని అవి చేసే విధులను బట్టి వాటిని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తున్నాం. చూడండి, శ్రీను అంటే ఇక్కడ ఒక నేమ్ని రిప్రజెంట్ చేస్తుంది, నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఈటింగ్ అనేది ఒక యాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. యాక్షన్ అంటే మనం ఇంగ్లీష్ గ్రామర్లో మనకి దానికి ఒక పేరు ఉంటుంది. అదేవిధంగా మ్యాంగో అంటే ఒక నేమ్ని రిప్రజెంట్ చేస్తుంది. నేమ్ అంటే ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దానికంటే ఒక నేమ్ ఉంటుంది. ఇలా కొన్ని నేమ్స్గా డివైడ్ చేయడం, కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఈ గ్రూప్స్ అన్నిటినీ కలిపి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని ఒక డెఫినేషన్ రూపంలో చూసుకున్నట్లయితే ఏంటి డెఫినేషన్? ఏంటి? వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్ అకార్డింగ్ టు దేర్ యూసేజ్ ఇన్ ఏ సెంటెన్స్. దోస్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఒక వాక్యములో ఉండే పదాలు అవి నిర్వహించే విధులను బట్టి వాటిని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుచుకుంటున్నాం. అండర్స్టాండ్? రైట్. అయితే ఆ గ్రూప్స్ ఎన్ని అంటే దోస్ గ్రూప్స్ ఆర్ 8. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఇంగ్లీష్లో ఎన్ని ఉంటాయంటే 8 రకాలుగా 8 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 8 రకాల గ్రూప్స్ ఏమిటి అనేది చూస్తుంటే చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. మరి ఈ నౌన్ని తెలుగులో ఏమంటారు? నౌన్ అంటే మనం తెలుగులో నామవాచకము అంటే మనం ఏమంటాము? నేమ్స్ అంటాం కదా. నేమ్స్ ఇంగ్లీష్లో మనం జనరల్ ఇంగ్లీష్లో నేమ్స్ అంటాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. ఆ నేమ్స్ని గ్రామటికల్గా మనం నౌన్ అంటాం. జనరల్గా నేమ్ అంటాం, అంతే, ఏం కాదు. ఓకే, సో నామవాచకం. ప్రనౌన్ అంటే సర్వనామము, తెలుగులో సర్వనామము అంటారు. మరి వర్బ
వర్బ్ అంటే తెలుగులో క్రియ. క్రియ అంటే ఇంకా జనరల్గా మనం చెప్పుకుంటే మనం చేసే పనులన్నీ కూడా వర్బ్సే. మనం చేసే రెగ్యులర్ లైఫ్లో చేసే ప్రతి పని కూడా వర్బ్ అని చెప్పేసి మనం చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఆడ్జెక్టివ్. ఆడ్జెక్టివ్ అంటే తెలుగులో మనం విశేషణము. విశేషణము అంటారు. ఏమంటారు? విశేషణము అంటారు. నెక్స్ట్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. ఏంటండి? క్రియా విశేషణము. క్రియా విశేషణం తెలుగులో క్రియా విశేషణం అంటారు. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే మనం విభక్తి ప్రత్యయము. విభక్తి ప్రత్యయము అంటాము. ప్రత్యయము విభక్తి ప్రత్యయము అంటారు తెలుగులో. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే తెలుగులో దీన్ని సముచ్చయము. అచ్చమైన తెలుగులో సముచ్చయం అంటాము. జనరల్గా కలిపే పదము, జాయినింగ్ వర్డ్ అంటాం. ఓకే, సముచ్చయము. సముచ్చయం అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే మనకి ఆశ్చర్యార్థకము. ఏంటండి? ఆశ్చర్యార్థకము. తెలుగులో ఆశ్చర్యార్థకము. ఇవి 8 రకాలైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 రకాలైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఈ 8 రకాలైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ మనకి నౌన్. ఏంటండి? ఫస్ట్ ఇది నౌన్. నౌన్ తెలుగులో మనం నామవాచకము అంటాం. నామవాచకం. నామవాచకము అంటారు. ఓకే, మరి నౌన్ అంటే ఏమిటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు తెలిసిందే. ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిప్రజెంట్స్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, ఫ్రూట్స్, యానిమల్స్, ఎనీథింగ్. అంటే నౌన్ అంటే మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, ప్లేసెస్ పేర్లు కానీ, సిటీస్ నేమ్స్ కానీ, ఇలా ఇక ఈ ఎర్త్ మీద ఉండేటువంటి యూనివర్స్లో ఉన్నటువంటి నేమ్ని రిప్రజెంట్ చేసే ప్రతి వర్డ్ని కూడా మనం నౌన్ అని చెప్పేసి గ్రామటికల్గా చెప్పవచ్చు. సార్ చూద్దాం. డెఫినేషన్ రూపంలో చూస్తే నౌన్ అంటే ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ that represents a name of persons or places or animals or birds or anything. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి పేరుని తెలియజేసే ఏ వర్డ్ అయినా సరే మనం నౌన్ అని చెప్పేసి గ్రామటికల్గా పిలవడం జరుగుతుంది. ఉదాహరణ చూద్దాం. నౌన్స్కి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ చూస్తే, ఎగ్జాంపుల్స్ అంటే ఫస్ట్ రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో మనకి నౌన్ ఎక్కడ కనిపిస్తుందో మనం తెలుసుకోవాలి. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈ సెంటెన్స్లో మనకి నౌన్ తెలియజేసే వర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ రవి అనేది మనకి ఒక నేమ్ ఆఫ్ ఏ బాయ్ అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి దీన్ని మనం నౌన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. ఈజ్ అంటే నేమ్ కాదు, ఏ అంటే నేమ్ కాదు, గుడ్ అంటే నేమ్ కాదు, బాయ్ అంటే నేమ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో అబ్బాయి అంటాం కదా. సో ఇది కూడా ఒక నౌన్ తెలియజేస్తుంది. ఇది కూడా ఒక నౌన్ తెలియజేస్తుంది. ఓకే, అంటే మనకి ఈ సెంటెన్స్లో 2 నౌన్స్ ఉన్నాయి. నెక్స్ట్ భార్గవి ఈజ్ టాకింగ్ టు Suman.
టాకింగ్ టు సుమన్. ఈ సెంటెన్స్ చూస్తే భార్గవి అంటే నేమ్ ఆఫ్ ఏ గర్ల్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ నౌన్. ఈజ్ అంటే నౌన్ కాదు, టాకింగ్ అంటే నౌన్ కాదు, టు అంటే నౌన్ కాదు. ఇక్కడ సుమన్ ఈజ్ ఆల్సో నేమ్ ఆఫ్ ఏ బాయ్, సో సుమన్ని మనం నౌన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే నౌన్కి ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఎలిఫెంట్ అనేది నేమ్ ఆఫ్ యాన్ యానిమల్, అంటే జంతువు యొక్క పేరుని తెలియజేస్తుంది, ఏదైనా ఒక నేమ్నే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం నౌన్గా చెప్పాలి. ఇక్కడ ఇంకా యానిమల్ అనేది కూడా ఒక నౌన్నే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి 2 నౌన్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వైజాగ్ ఏంటండి, వైజాగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. వైజాగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్, BEAUTIFUL. వైజాగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. వైజాగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. ఈ సెంటెన్స్లో మనం నౌన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వైజాగ్ అనేది ఏంటంటే, వైజాగ్ ఏంటి, సిటీ అంటే నేమ్ ఆఫ్ ఏ సిటీ కాబట్టి ఇది నేమ్ కాబట్టి దీన్ని మనం గ్రామటికల్గా నౌన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాము, గుర్తిస్తాము. అదేవిధంగా సిటీ అనేది కూడా ఒక నౌనే. ఓకే, నెక్స్ట్ ఇంకా బర్డ్స్ చూసుకుంటే ప్యారెట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ bird. Parrot is a beautiful bird. ఇక్కడ మనకి ప్యారెట్ అనే వర్డ్ చూస్తే ప్యారెట్ అనేది ఒక నేమ్ ఆఫ్ ఏ బర్డ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం, నేమ్ని రిప్రజెంట్ చేసే ఏ వర్డ్ అయినా సరే నౌన్గానే మనం ట్రీట్ చేయాలి. సో ఇక్కడ బర్డ్ అనేది కూడా ఒక నౌన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలా మనం ఏం చెప్పచ్చు అంటే మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, ప్లేసెస్ పేర్లు కానీ, బర్డ్స్ పేర్లు కానీ, మనీ ఈట్స్ అన్ యాపిల్. ఇక్కడ మనీ అనేది నేమ్ ఆఫ్ ఏ బాయ్, సో ఇట్ ఈజ్ నౌన్. యాపిల్ అనేది నేమ్ ఆఫ్ ఏ ఫ్రూట్, సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. ఓకే, అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రాము బాట్ a dozen of bananas. Ramu bought a dozen of bananas. Fruits. రాము అనే వర్డ్ ఇక్కడ నౌన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ బనానాస్ అనేది ఫ్రూట్స్ కాబట్టి, ఫ్రూట్స్ నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ కాబట్టి ఇక్కడ కూడా బనానాస్ అనేది కూడా నౌన్ అవుతుంది. అదేవిధంగా వెజిటబుల్స్, నేమ్స్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా. ఓకే, ఐ ఈట్ బ్రింజల్. ఐ ఈట్ వెరీ మచ్. ఐ ఈట్ బ్రింజల్ వెరీ మచ్ అంటే నేను బ్రింజల్ ఎక్కువగా తింటాను, చాలా ఇష్టంగా తింటాను అని చెప్పేసి అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఐ అంటే నౌన్ కాదు, ఈట్ అంటే నౌన్ కాదు. ఇక్కడ బ్రింజల్ అనేది నేమ్ ఆఫ్ అ వెజిటబుల్, సో ఇట్ ఈస్ ఏ నౌన్. ఎందుకంటే నేమ్ ఆఫ్ ఏ బ్రింజల్, నేమ్ ఆఫ్ ఏ వెజిటబుల్ కాబట్టి బ్రింజల్ని మనం నౌన్గా ట్రీట్ చేస్తాం. సో ఇలా మనకి ఏంటంటే నౌన్ అనేది డిఫరెంట్ కైండ్స్లో ఉంటుంది. నేమ్స్ ఆఫ్ పర్సన్స్ కానీ, నేమ్స్ ఆఫ్ యానిమల్స్ కానీ, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ బర్డ్స్, నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్, నేమ్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఇలా ఏదైనా సరే ఒక నేమ్ని రిప్రజెంట్ చేస్తే ఏ వర్డ్ అయినా సరే ఇంగ్లీష్లో మనం నౌన్ అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. అయితే ఈ నౌన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇంగ్లీష్ గ్రామర్ కాంపిటేటివ్ పరంగా చెప్పినప్పుడు వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రజెంట్ మనం పార్ట్స్ అంటే
ఆ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ స్పోకెన్ ఇంగ్లీష్కి ఇంతవరకు మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రెండవది ఏంటంటే ప్రొనౌన్. సెకండ్ వన్ ఈస్ ప్రొనౌన్. ప్రొనౌన్ మనం తెలుగులో ఏమంటామంటే సర్వనామము. సర్వనామము. A word which is used instead of a noun is called a pronoun. A word which is used instead of a noun is called pronoun. అంటే మనం జనరల్గా చూస్తాము, నా పేరు తెలిస్తే మీరు శ్రీను అని పిలుస్తారు. ఒకవేళ నా పేరు తెలియదు, మనం మనుషుల పేర్లు వాళ్ళ పేర్లు తెలియనప్పుడు వాళ్ళు, అతను, ఆమె. ఒక వస్తువు పేరు తెలియనప్పుడు అది, ఇది అంటాం. మనుషుల పేర్లు తెలియనప్పుడు అతను, ఇతను, ఆమె ఇలా పిలుస్తూ ఉంటాం. అంటే పేర్లు మనకు తెలియనప్పుడు కొన్నిసార్లు మనకి కొన్ని వర్డ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. వాటి పేర్లకు బదులుగా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. వాటిని మనం ప్రొనౌన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్కి బదులుగా ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు నా పేరు ఉంది, నా పేరు శ్రీను, నా పేరు మీకు తెలియదు, అప్పుడు ఏమంటారు? అతను అంటారు. అతను అంటే ఇంగ్లీష్లో మనం హీ. అతను అంటే ఇంగ్లీష్లో హీ అంటాము. హీ ఈజ్ ఏ టీచర్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఒక మనిషి పేరు కాబట్టి పేరుకు బదులుగా మనం, అంటే ఇక్కడ నా పేరు యాక్చువల్గా శ్రీను అనే పేరు మీకు తెలియదు కాబట్టి ఈ పేరుకు బదులుగా మీరు ఏమి యూజ్ చేశారు? హీ అనే వర్డ్ యూజ్ చేశారు. అంటే పేరుకు బదులుగా యూజ్ చేశారు కాబట్టి ఈ వర్డ్ని మనం ప్రొనౌన్ అంటారు. ప్రొనౌన్. ఇలా పేరుకు బదులుగా యూజ్ చేసే వర్డ్స్ని మనం ప్రొనౌన్స్ అంటారు. టీచర్ అనేది ఒక నౌన్. రిప్రజెంట్ చేస్తుంది. షీ ఈజ్ మై డాటర్. ఈ సెంటెన్స్ మనకి ప్రొనౌన్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. షీ అంటే ఆమె అంటే ఒక గర్ల్ పేరు, అవునా? గర్ల్కి బదులుగా ఆ గర్ల్ నేమ్ తెలియనప్పుడు మనం షీ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ షీ అనేది ఒక ప్రొనౌన్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ డాటర్ అంటే కూతురు, అంటే అదొక నౌన్. ఓకే, బ్లడ్ రిలేషన్ నేమ్ కాబట్టి నౌన్ అని చెప్పేసి చెప్తాం. ఇది ఇట్ ఈజ్ ఏ పెన్. ఇట్ ఈజ్ ఏ పెన్ అన్నాం. ఇక్కడ ఇట్ అంటే పెన్కి బదులుగా యూజ్ చేసిన వర్డ్ కాబట్టి ఇక్కడ ఇట్ని మనం ఏమనాలంటే ఇది ప్రొనౌన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ పెన్ అనే వర్డ్ నౌన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇట్ అనే వర్డ్ ప్రొనౌన్ రిప్రజెంట్ చేస్తుంది, పెన్ అనేది నౌన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే పెన్ అనేది నేమ్ ఆఫ్ ఎ థింగ్, ఒక వస్తువు పేరు కాబట్టి నౌన్ అన్నాము. ఈ వస్తువు పేరుకి బదులుగా మనం ఇట్ అని వాడాం కాబట్టి ఇట్ని మనం ఏమనాలంటే ప్రొనౌన్ అని చెప్పేసి పిలవాలి. అదేవిధంగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు. ఎక్కడంటే పలానా దగ్గర బాయ్స్ ఆడుకుంటున్నారు, వాళ్ళ పేర్లు మీకు తెలియదు కాబట్టి వాళ్ళందరినీ కలిపి ఒకే పేరుతో పిలుస్తాం మనం ఇంగ్లీష్లో. ఏమంటాము? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అంటాం. అంటే వాళ్ళు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు అంటాం. ఇక్కడ వాళ్ళు అంటే ఎవరు? బాయ్స్. ఆ బాయ్స్ బదులుగా మనం ఏం చేస్తాం? ఒక పేరుతో పిలిచాం. ఏంటి? బాయ్స్ అనేది నౌన్ అని చెప్పాను. ఆ బాయ్కి బదులుగా యూజ్ చేసిన వర్డ్ కాబట్టి దీన్ని మనం ప్రొనౌన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. సో గ్రౌండ్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. అంటే నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ కదా, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ అంటే నౌన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ గ్రౌండ్ అనేది నౌన్ అవుతుంది. దే అనేది ఏమవుతుంది?
దే అనేది ప్రొనౌన్ అవుతుంది. ఎందుకంటే బాయ్స్ అనే నౌన్కి బదులుగా యూజ్ చేసిన వర్డ్ కాబట్టి దే అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇలా ఏదైనా నేమ్స్కి బదులుగా నౌన్స్కి బదులుగా యూజ్ చేసే ఏ వర్డ్ అయినా సరే ఇంగ్లీష్లో మనం ప్రొనౌన్ అని చెప్పేసి చెప్పాలి. ఓకే, ఇది ప్రొనౌన్కి సంబంధించిన విషయాలు. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఉండే ప్రొనౌన్స్ మనం చాలా రకాల ప్రొనౌన్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా యూజ్ చేసి ఒక 7 ప్రొనౌన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటామో వాటి గురించి ఒకసారి చూద్దాం. పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడతారో, ఒక వాక్యాన్ని ఎవరైతే మాట్లాడతారో వారిని ఫస్ట్ పర్సన్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడేది నేను కాబట్టి నేను అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్ అవుతుంది. నేను అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకరినే. సో ఒకరినే అంటే సింగులర్ అంటాం. సింగులరా ప్లూరల్లా అంటే ఒక్కరే ఉన్నారు కాబట్టి సింగులర్ అంటాము, ఒకరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్లూరల్ అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఓకే, కాబట్టి నేను అనేది సింగులర్ కాబట్టి నేను అనేది ఇంగ్లీష్లో ఐ అంటాము. ఐ అనేది సింగులర్ కాబట్టి సింగులర్లు రాసాం. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమిటి? ఐ. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమిటి? ఐ. నెక్స్ట్ ఇక్కడ నాతో పాటుగా ఒక 4-5 ఉన్నాం. అంటే ఒకరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వారిని మేము లేదా మనము అంటాం. అలా మేము లేదా మనము అనే వర్డ్ని ఇంగ్లీష్లో వి అంటాం. వి వి అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమో ఐ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమో వి. ఓకే, వీటన్నిటిని కూడా సబ్జెక్ట్ ప్లేస్లో అంటే సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం బై హార్ట్ చేయాలి వీటిని. నెక్స్ట్ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే మనము అంటే మాట్లాడే వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు అంటే మీతో మాట్లాడుతున్నాను. సో మీరు కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నాం వారిని సెకండ్ పర్సన్గా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు లేదా నీవు అని చెప్పేసి అంటాము. ఒకరే ఉంటే నీవు అంటాము. దాన్ని మనం ఇంగ్లీష్లో యు అనే వర్డ్ని యూజ్ చేస్తాం. యు అంటే నీవు ఎప్పుడు సింగులర్గా యూజ్ చేసినప్పుడు, సింగులర్ అర్థంలో అంటే సింగులర్ మీనింగ్లో యూజ్ చేసినప్పుడు నీవు అంటాము. నీవు అంటే యు అని ఇంగ్లీష్లో అర్థం. అయితే నీవు అని కాకుండా మీరందరూ ఎక్కువ మంది ఉన్నారు, ఒకరికన్నా ఎక్కువగా ఉన్నారు, అప్పుడు మిమ్మల్ని ఏమనాలి? మీరు అనాలి. మీరు. నీవు అంటే ఒకరు వస్తారు, మీరు అంటే ఒకరికన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు వస్తారు. అంటే మీరందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు అంటాము. ఆ మీరు అన్నా సరే ఇంగ్లీష్లో యు అనే వర్డ్ని యూజ్ చేస్తాం. అంటే సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు. నీవు, మీరు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ అంటే ఎవరు? థర్డ్ పర్సన్ ఎవరు? ఇక్కడ నేను మీరు మనం కలిపి ఎక్కడో ఉన్న వేరొకరి గురించి మాట్లాడుకున్నప్పుడు, అరే మన ఫ్రెండ్ వాడు ఉన్నాడు కదరా, వాడు అలారా ఇలారా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో వారిని మనం ఏమంటామంటే అంటే మనకు దగ్గరగా లేనప్పుడు మనం ఇతరుల గురించి మన ఇద్దరం కలిపి ఇతరుల గురించి మాట్లాడుకుంటాము. వారిని ఏమంటామంటే థర్డ్ పర్సన్స్గా తీసుకోవాలి. వారిలో సింగులర్ అంటే ఒకరి గురించి మాట్లాడితే హీ అంటే అబ్బాయి అయితే హీ అంటాము, ఒక్కరే అమ్మాయి అయితే షీ అంటాము, ఒకే వస్తువు గురించి అయితే ఇట్ అంటాము. అంటే థర్డ్ పర్సన్ సింగులర్. అలా కాకుండా థర్డ్ పర్సన్లో ఒక్కరు కాకుండా ఒక్కరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వారిని ఏమంటాము? వారు. అంటే దానికి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది ఏంటంటే దే. దే అంటే వారు. ఇలా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. ఓకే, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇవి ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫై చేయాలి. ఓకే, వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి, ఎందుకంటే వీటిని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఎక్కువగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాము. వీటితో పాటుగా ప్రొనౌన్స్లోనే చాలా 8 or 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనకి ఉన్నాయి. అవి అంటే గ్రామర్ నేర్చుకునేటప్పుడు, కాంపిటేటివ్ పరంగా గ్రామర్ నేర్చుకునేటప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం సపరేట్గా. ప్రస్తుతానికి అయితే ఇవి మనకు సరిపోతుంది. ఓకేనా, అవి వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. వీటిని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇది సర్వనామము అంటే ప్రొనౌన్ గురించిన వివరణ. ఓకే, ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో థర్డ్ వన్ ఏంటంటే వర్బ్. వర్బ్ అంటే క్రియ. తెలుగులో వర్బ్ని క్రియ అంటాము. వర్బ్ అంటే ఏంటి? వర్బ్ ఈజ్ ది వర్డ్ దట్ రిఫర్స్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ ఈవెంట్. ఓకే, అంటే ఒక స్టేట్ని కానీ
స్టేట్ అంటే ఇక్కడ మనం రాష్ట్రం కాదు, స్థితి అని అర్థం. స్థితి అని అర్థం వస్తుంది. అంటే సబ్జెక్ట్ యొక్క స్థితిని గురించి తెలియజేసేది అనమాట. నెక్స్ట్ యాక్షన్, ఒక క్రియని గురించి తెలియజేసేది కానీ, ఈవెంట్ ఒక సంఘటన గురించి తెలియజేసేది కానీ వర్బ్ అని చెప్పేసి మనం చెప్తాం. ఉదాహరణ చూసుకున్నట్లయితే, వీటికి ఉదాహరణ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ శ్రీను టీచర్స్ ఇంగ్లీష్. ఇక్కడ శ్రీను అనేది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, సో ఇట్ ఈస్ నౌన్. టీచర్స్ అంటే బోధిస్తున్నాడు అంటే అదొక వర్బ్, ఒక పనిని తెలియజేస్తుంది కాబట్టి, యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని వర్బ్ అని మనం చెప్పాలి. ఇంగ్లీష్ అనేది ఒక నేమ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ కాబట్టి ఇది కూడా ఒక నౌనే. కాబట్టి టీచర్స్ అనే వర్డ్ ఇక్కడ యాక్షన్ తెలియజేస్తుంది, ఒక పనిని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని మనం వర్బ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ది accident happened at night. The accident happened at night అంటే రాత్రి యాక్సిడెంట్ జరిగింది. The accident happened at night. రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ది యాక్సిడెంట్ అనేది ఏమిటి? ది యాక్సిడెంట్ ఒక సంఘటన పేరు. యాక్సిడెంట్ అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకుంటే దీన్ని నౌన్ అంటాము. ఓకే, ఇక్కడ నైట్ అంటే ఒక డేలో పార్ట్స్ కాబట్టి, నేమ్ ఆఫ్ ది డే కాబట్టి ఇది నైట్ అనేది కూడా నౌన్గా తీసుకుంటాము. హ్యాపెండ్ అంటే జరిగింది అంటే ఒక సంఘటనను తెలియజేస్తుంది, ఒక ఈవెంట్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం వర్బ్గా మనం తీసుకుంటాం. ఓకే, అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, he is in poor health. అతని ఆరోగ్య పరిస్థితి చాలా బాగోలేదు అని చెప్పడానికి he is in poor health అని చెప్పేసి చెప్తాం. he అనేది ఇక్కడ ప్రణవం అవుతుంది. ఈజ్ అనేది అతని స్థితిని అంటే స్టేట్ని తెలియజేస్తుంది. అతని స్టేట్ ఎలా ఉంది, అతని పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. ఎలా ఉంది? పూర్ హెల్త్ అంటే అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈజ్ అనే వర్డ్ మనం వెర్బ్గా తీసుకోవాలి. ఇలా స్థితిని, స్టేట్స్ని కానీ, ఈవెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ, సబ్జెక్ట్ యొక్క స్థితిని కానీ, అదేవిధంగా సంఘటన కానీ, ఒక యాక్షన్ కానీ తెలియజేసేటువంటి వర్డ్స్ ఏవైనా సరే ఇంగ్లీష్లో వాటిని వర్బ్స్ అంటాము. వర్బ్స్ అయితే వర్బ్స్ గురించి మనం చిన్న విషయం తెలుసుకోవాలి. అయితే ఈ వర్బ్స్ని మనం బేసిక్గా అయితే 3 రకాలుగా మనం తీసుకుంటాము. బేసిక్గా 3 రకాలు తీసుకుంటాము. ఏమిటంటే వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అంటాము, ప్రెజెంట్ టెన్స్. ఇక నెక్స్ట్ పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉంటుంది. అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. ఇవి 3 రకాలు మనం తెలుసు. మనం జనరల్గా వింటూ ఉంటాము ఏంటి, ప్రజెంట్ టెన్స్ వర్బ్ని V1 అని పిలుస్తూ ఉంటాము, పాస్ట్ టెన్స్ వెర్బ్ని V2 అని పిలుస్తూ ఉంటాము, పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ని V3 అని పిలుస్తూ ఉంటాము. ఇవి వెర్బ్కు ఉండేటువంటి 3 ఫార్మ్స్ ఆఫ్ ఏ వర్బ్, 3 రూపాలు. వెర్బ్కు ఉండేటువంటి 3 రూపాలు. అయితే మనం కొన్నిసార్లు V4 అని కూడా ఉంటాము. దాన్ని మనం ఏమంటామంటే ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. ఏమంటారు? ప్రజెంట్ పార్టిసిపల్, దాన్ని V4 అంటాము. ప్రజెంట్ పార్టిసిపల్. ఓకే, ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం. అయితే ప్రజెంట్ టెన్స్ వెర్బ్ని రూట్ వెర్బ్ అనొచ్చు, బేసిక్ వెర్బ్ ఫామ్ అనొచ్చు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్, ఇది V1 డ్రింక్. ఈ డ్రింక్ అనే వెర్బ్కి పాస్ట్ టెన్స్లో డ్రాంక్ అంటే V2. దీనికి V3 ఫామ్ ఉంటుంది, డ్రింక్, డ్రాంక్, డ్రంక్.
డ్రంక్. మరి ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఏమిటి? ఏం లేదు, V1కి ఇంఫమ్ యాడ్ చేయండి. V1కి ఇంఫమ్ యాడ్ చేస్తే వచ్చేదే ప్రజెంట్ పార్టిసిపల్గా మనం పిలుస్తూ ఉంటాం. అంటే V1 ఉంది, ఏంటి? డ్రింక్ ఉంది, డ్రింక్ అనే ఉంది, దీనికి ఇంఫమ్ ING యాడ్ చేయాలి. చేస్తే ఏమైంది? డ్రింకింగ్ అయింది. సో ఆ డ్రింకింగ్ అంటే ఇంఫామ్స్లో ఉన్నటువంటి వర్బ్స్ అన్నింటినీ కూడా ప్రజెంట్ పార్టిసిపల్ V4గా మనం కన్సిడర్ చేస్తాం. అది అదేవిధంగా ఇంకోటి చూస్తే ఈట్ V1, ఏట్ V2, ఈటెన్ V3. ఈట్, ఏట్, ఈటెన్ V1, V2, V3. వెర్బ్కు ఉన్నటువంటి 3 రూపాలు. 4వ రూపం ఏంటి? V1కి ఇంఫమ్ యాడ్ చేయడమే. ఏంటి? EATING. రైట్, wrote, written. ఇది V1, V2, V3. రైట్ అంటే రాయటము, ఈట్ అంటే తినడము, డ్రింక్ అంటే తాగడము. అవునా? సో రైట్ అనేది V1, ఫ్రోట్ అనేది V2, రిటర్న్ అనేది V3. మరి V4 ఏమవుతుంది? V1కి ఇంఫమ్ యాడ్ చేస్తే వచ్చేదే V4 అనమాట. సో రైట్ అనే వర్బ్కి ఇంఫమ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇంఫమ్ యాడ్ చేసేటప్పుడు ఈ ఉంది కదా, ఈ ఈని రాయకూడదు, ఈ ఈని తీసేసి ING రాయాల్సి ఉంటుంది. రైటింగ్. ఓకే, ఇలా అంటే ఒక వర్బ్కి ఇలా 4 ఫామ్స్ ఉంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రూపాలని కూడా మనం సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి చెప్పుకునేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. అంటే ప్రతి వెర్బ్కి కూడా 4 రూపాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వర్బ్స్ మీకు ఒక 100-200 వర్బ్స్ని నోట్ చేసి మీకు ఒక వీడియోలో అందిస్తాను. ఓకే, వాటిని నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ ఈజీగా కొంచెం నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఇవి వెర్బ్ యొక్క 3 రూపాలు. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 4వది అడ్జెక్టివ్. 4వది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ని తెలుగులో ఏమంటారంటే విశేషణము అంటారు. విశేషణం. అడ్జెక్టివ్ని తెలుగులో విశేషణం అంటారు. విశేషణం లేదా అడ్జెక్టివ్ అంటే ఏమిటి? ఏంటంటే చూద్దాం. ఏ వర్డ్ which says something more about a noun or pronoun. A word which says something more about noun or pronoun is called an adjective. అంటే ఒక వాక్యంలో ఉండేటువంటి నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఉన్నదానికంటే మరింత ఎక్కువ చేసి చెప్పేదే అడ్జెక్టివ్, విశేషణము. అంటే నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేసే వర్డ్స్ ఏమైనా సరే విశేషణమే. అంటే నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మరింత ఎక్కువ చేసి చెప్పేది, అంటే దాని గురించి పొగిడేది, దాని యొక్క క్వాలిటీని, ఇటు యొక్క క్వాలిటీని తెలియజేసేదే విశేషణము, అడ్జెక్టివ్ అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏమంటారంటే ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. ఇందులో ఇక్కడ ఎలిఫెంట్ అనేది ఏంటి? నేమ్ ఆఫ్ అన్ యానిమల్. సో ఇదేమవుతుందంటే ఇక్కడ నౌన్ అవుతుంది, ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. ఇక్కడ యానిమల్ అనేది కూడా నౌనే అవుతుంది. ఓకే, నౌన్ అవుతుంది. మరి ఈ బిగ్ అనేది ఏంటవుతుంది సార్? బిగ్ అంటే పెద్దది, అంటే ఎలిఫెంట్ యొక్క సైజు పరిమాణాన్ని తెలియజేస్తుంది, అంటే ఎలిఫెంట్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. కాబట్టి ఈ బిగ్ అనే వర్డ్ మనం అడ్జెక్టివ్ అనాలి. అడ్జెక్టివ్. Ramu is
ఏ రాము ఈజ్ అండ్ ఆనెస్ట్ బాయ్. రాము ఈజ్ అండ్ ఆనెస్ట్ బాయ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం చూస్తున్నట్లయితే రాము ఆనెస్ట్ అంటే నిజాయితీపరుడు, నిజాయితీ గల బాలుడు అబ్బాయి. రాము నిజాయితీ గల అబ్బాయి అని చెప్పేసి ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ రాము యొక్క గుణాన్ని తెలియజేసే వర్డ్ ఏముంది? నిజాయితీ అనే వర్డ్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో దీనిని మనం యాడ్జెక్టివ్ అంటాము. ఎటువంటి బాయ్ అంటే నిజాయితీ గల బాయ్. ఇక్కడ రాము అనేది నౌన్. ఈ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ తెలియజేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సుధీర్ ఈజ్ పూర్ ఎట్ ఇంగ్లీష్. సుధీర్ ఈజ్ పూర్ ఎట్ ఇంగ్లీష్ అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే సుధీర్ ఇంగ్లీష్లో చాలా పూర్ అంటే సరిగ్గా చదవలేడు అని చెప్పేసి, చాలా పూర్గా వీక్గా ఉన్నాడు అని చెప్పేసి దీని అర్థము. అయితే ఇక్కడ సుధీర్ యొక్క లక్షణాన్ని లేదా సుధీర్ యొక్క స్థితిని తెలియజేసేటువంటి, ఇక్కడ సుధీర్ యొక్క గుణాన్ని తెలియజేసేటువంటి వర్డ్ ఏంటి? పూర్. పూర్ అనేది ఇక్కడ సుధీర్ యొక్క గుణం. ఇంగ్లీష్లో అతని యొక్క పరిస్థితి, అతని యొక్క లెవెల్ ఏంటనేది తెలియజేసే వర్డ్ ఏంటంటే పూర్. కాబట్టి ఇక్కడ పూర్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా యాడ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇంకా చూస్తే crow is black. Crow is black in color. Crow is black in color. కాకి నల్లగా ఉంటుంది. ఇక్కడ కాకి యొక్క రంగు గురించి మాట్లాడేటువంటి, కాకి యొక్క కలర్ గురించి తెలియజేసేటువంటి వర్డ్ ఎక్కడుంది? crow is black. crow is black అంటే కాకి యొక్క కలర్ గురించి తెలియజేస్తుంది, కాకి యొక్క గుణాన్ని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ బ్లాక్ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా ఏంటంటే నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి మరింత ఎక్కువ చేసి చెప్పేటువంటి వర్డ్స్ ఏవైనా సరే ఇంగ్లీష్లో వాటిని యాడ్జెక్టివ్స్ అని అనాలి. ఓకే, ఇవి యాడ్జెక్టివ్ సంబంధించినటువంటి సమాచారం. వాట్ ఈజ్ యాడ్వర్బ్? వాట్ ఈజ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు చేంజ్ ఆర్ క్వాలిఫైస్ ద మీనింగ్ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ వర్బ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. అంటే ఒక వెర్బ్ గురించి లేదా ఒక యాడ్వర్బ్ గురించి లేదా మరొక యాడ్జెక్టివ్ గురించి మరింత వివరించేది లేదా మరింత ఎక్కువగా చెప్పేదే, క్వాలిఫై చేసేదే యాడ్వర్బ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే హార్స్ రన్స్ ఫాస్ట్ అను. హార్స్ రన్స్ ఫాస్ట్ అంటే గుర్రం వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ మనం ఏమన్నాం? యాడ్వర్బ్ అంటే ఒక వెర్బ్ గురించి చెప్పాలి, ఆ వెర్బ్ ఎలా జరిగిందో చెప్పాలి. అంటే ఇక్కడ రన్స్ అనేది వర్బ్. రన్స్ అనేది వర్బ్. అంటే హార్స్ రన్స్, హార్స్ పరిగెడుతుంది. ఎలా పరిగెడుతుంది? ఫాస్ట్. ఎలా పరిగెడుతుంది? ఫాస్ట్ అంటే వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ పని ఎలా జరిగిందో తెలియజేస్తుంది, అది యాడ్వర్బ్. పని ఎలా జరిగింది తెలియజేసేది యాడ్వర్బ్. అంటే హార్స్ రన్స్ ఫాస్ట్ అన్నాము. ఇక్కడ రన్స్ అంటే పరిగెట్టడము, ఇక్కడ రన్నింగ్ అనేది ఎలా ఉందంటే ఫాస్ట్గా ఉంది. గుర్రం వేగంగా పరిగెడుతుంది, అక్కడ వేగంగా అనేది యాడ్వర్బ్ అవుతుంది. పరిగెట్టడం అనేది వర్బ్ అవుతుంది. హార్స్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ హార్స్ అనేది నౌన్. అదేవిధంగా హీఈస్ పూర్ అంటే ఇక్కడ పూర్ అనేది యాడ్జెక్టివ్. ఎంత పూర్ అంటే వెరీ పూర్. ఎంత పూర్ అంటే వెరీ పూర్, చాలా పేదవాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ హీ అనేది ప్రొనౌన్ అవుతుంది, ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఇక్కడ అతని యొక్క దీని గురించి చెప్తున్నా ఏంటి? యాడ్జెక్టివ్. పూర్ అనేది అతని యొక్క స్థితి ఎలా ఉందంటే పూర్, చాలా పేదవాడు అంటున్నాము. ఎంత పేదవాడు అనేది తెలియజేసే వర్డ్ ఏంటంటే ఇక్కడ వెరీ, చాలా పేదవాడు అంటున్నాం. ఇక్కడ చాలా అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ గురించి మరింత ఎక్కువ చెప్తుంది అన్నమాట. యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది. ఏం చెప్పాము? వెర్బ్ని క్వాలిఫై చేసినా అది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేసినా యాడ్వర్బ్ అవుతుంది. అలా కాకుండా షీ ఈజ్ స్పీకింగ్ వెరీ స్లోలీ అన్నాము. ఇక్కడ స్లోలీ అంటే నెమ్మదిగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? షీ ఈజ్ స్పీకింగ్, ఆమె మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? స్లోగా మాట్లాడుతుంది. అంటే ఇదేంటి? యాడ్వర్బ్. స్పీకింగ్ అనేది వెర్బ్,
వెర్బ్ గురించి రిప్రజెంట్ చేసేది యాడ్వర్బ్. మరి యాడ్వర్బ్ గురించి రిప్రజెంట్ చేసేది కూడా ఏమవుతుంది? యాడ్వర్బే అవుతుంది. షీ స్పీకింగ్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడుతుంది. ఎంత నెమ్మదిగా మాట్లాడుతుంది? వెరీ స్లోలీ, చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. ఇక్కడ వెరీ కూడా ఏమవుతుందంటే యాడ్వర్బే అవుతుంది. అంటే ఈ 3 ఎగ్జాంపుల్స్ బట్టి మీరు ఏం చెప్పచ్చు అంటే ఒక వెర్బ్ని గురించి కానీ, ఒక యాడ్జెక్టివ్ గురించి కానీ, మరొక యాడ్వర్బ్ గురించి కానీ రిప్రజెంట్ చేసే ఏ వర్డ్ అయినా సరే యాడ్వర్బే అవుతుంది. ఇది క్లారిటీ. ఓకే, ఇది యాడ్వర్బ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ యాడ్వర్బ్ తర్వాత నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్. ఏంటి ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ గురించి చూద్దాం. తెలుగులో దీన్ని విభక్తి ప్రత్యయము అంటారు. అంటే ఒక డెఫినేషన్ రూపంలో చూసుకున్నట్లయితే ఏ వర్డ్ యూజువల్లీ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ప్లేస్, టైమ్, కాజ్, పర్పస్ ఆర్ మీన్స్. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ ముందు ఉంటూ, నౌన్ లేదా ప్రొనౌన్ ముందు ఉంటూ స్థానాన్ని కానీ, వాటి స్థానాన్ని కానీ, లేదా సమయాన్ని కానీ, లేదా కారణాన్ని కానీ తెలియజేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ సిట్ ఆన్ ఏ బెంచ్. ఐ సిట్ ఆన్ ఏ బెంచ్. ఇక్కడ ఐ అంటే ప్రొనౌన్, నేను ప్రొనౌన్. నేను బెంచ్ పైన కూర్చున్నాను. సిట్ అంటే వర్బ్, సిట్ అంటే వర్బ్. బెంచ్ అనేది కూడా నేమ్ ఆఫ్ ఎ థింగ్ కాబట్టి ఇది కూడా నౌన్ అని చెప్పేసి చెప్తాము. ఐ సిట్ ఆన్ ఏ బెంచ్, నేను కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాను అనేది చెప్పేది ఆన్ అనే వర్డ్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. బెంచ్ పైన, ఐ సిట్ ఆన్ ఏ బెంచ్, బెంచ్ పైన కూర్చున్నాను. ఆన్ అంటే పైన అని అర్థము. సో ఆన్ అనే వర్డ్ ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఎక్కడ కూర్చున్నాను, ప్లేస్ని అంటే స్థితిని తెలియజేస్తుంది. అవునా? ఎక్కడ అంటే సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కడ కూర్చున్నాడు అనేది తెలియజేస్తుంది. బెంచ్ పైన కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్ అనేది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ దే అనేది ప్రొనౌన్, దే అనేది ఏంటి ప్రొనౌన్, ఆర్ అనేది వర్బ్ అని చెప్పాము, వెయిటింగ్ అనేది కూడా వర్బ్ అని చెప్పుకున్నాము. ఇక్కడ యు అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది, యు అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ ఫర్ అనే వర్డ్ నీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి వాక్యం యొక్క మీనింగ్. ఈ వాక్యంలో ఎవరి కొరకు, ఇక్కడ రీజన్, కారణం, ఒక కారణాన్ని తెలియజేస్తుంది మనకి ఫర్ అనే వర్డ్. ఫర్ అనే వర్డ్ ఒక కాజ్ని తెలియజేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే నీ కోసం వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ రీజన్ లేదా ఒక కారణాన్ని తెలియజేస్తున్నటువంటి వర్డ్ ఏంటంటే ఫర్ కాబట్టి ఈ ఫర్ను మనం ప్రిపోజిషన్ అని చెప్పాలి. అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రవి స్టార్టెడ్ అట్ 9 PM. రవి స్టార్టెడ్ అట్ 9 PM అన్నాము. ఇక్కడ రవి అనేవాడు ఎప్పుడు బయలుదేరాడు అంటే స్టార్టెడ్ బయలుదేరాడు. ఎప్పుడు బయలుదేరాడు టైంని రిప్రజెంట్ చేస్తుంది. టైంని రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు అంటే టైంని రిప్రజెంట్ చేసే వర్డ్ ఏంటంటే ఎట్. కాబట్టి ఎట్ అనేది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇవి ఎలా వస్తాయంటే నౌన్ లేదా ప్రొనౌన్కి ముందు వస్తాయి. ఇక్కడ బెంచ్ అనేది నౌన్కి ముందు వచ్చింది ఏంటి ప్రిపోజిషన్. ఇక్కడ యు అనేది ప్రొనౌన్ ముందు వచ్చింది ఇది. అదేవిధంగా టైం 9 AM అవునా? సో ఇది ప్రిపోజిషన్, ఎట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. సో ఇది ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా రకాలైనటువంటి ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఆ ప్రిపోజిషన్స్ అన్నింటినీ కూడా ఒక వీడియోలో మీకు అందిస్తాను. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 7th వన్ ఏంటంటే కంజంక్షన్. కంజంక్షన్ తెలుగులో సముచ్చయము అంటాము. అంటే సముచ్చయము అంటే సింపుల్గా కంజంక్షన్ అంటే ఏం కాదు, ఏ జాయినింగ్ వర్డ్ అంటాం. అంటే 2 వర్డ్స్ని కానీ 2 వాక్యాలను కానీ 2 పదాలను కానీ కలిపేటువంటి వర్డ్ ఏంటంటే కంజంక్షన్. ఇట్ ఈస్ ది వర్డ్ దట్ జాయిన్స్ 2 words ఆర్ 2 sentences is called conjunction. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే శ్రీను అండ్ మనీ ఆర్ ఫ్రెండ్స్. శ్రీను అండ్ మనీ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సెంటెన్స్లో శ్రీను అనేది ఒక వర్డ్, మనీ అనేది ఒక వర్డ్. ఈ 2 wordsని జాయిన్ చేసే వర్డ్ ఇక్కడ అండ్. సో అండ్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే కంజంక్షన్ అవుతుంది. అదేవిధంగా డేవిడ్ ఈట్స్ బిర్యానీ, ఇది ఒక సెంటెన్స్. బట్ శ్రీను ఈట్స్ ఫ్రైడ్ రైస్. డేవిడ్ ఈట్స్ బిర్యానీ బట్ శ్రీను ఈట్స్ ఫ్రైడ్ రైస్. ఇక్కడ ఏంటి, ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా ఒక సెంటెన్స్. శ్రీను ఈట్స్ బిర్యానీ అనేది ఒక సెంటెన్స్. ఈ 2 sentencesని జాయిన్ చేసే వర్డ్ ఇక్కడ బట్ కాబట్టి బట్ అనేది ఏమవుతుందంటే
కంజంక్షన్ అవుతుంది. కంజంక్షన్ అవుతుంది. అదేవిధంగా మూడో ఎగ్జాంపుల్ చూసుకుంటే రాము హ్యాస్ కమ్ బిఫోర్ హిజ్ మదర్ కమ్స్. రాము హ్యాస్ కమ్ బిఫోర్ హిజ్ మదర్ కమ్స్ అంటే వాళ్ళ అమ్మగారు రాకముందే రాము వచ్చేసాడు అని అర్థం. ఓకే, అంటే రాము హ్యాస్ కమ్ అనేది ఒక సెంటెన్స్, బిఫోర్ అనేది జాయినింగ్ వర్డ్, హిజ్ మదర్ కమ్స్, 2 సెంటెన్సెస్. హిజ్ మదర్ కమ్స్ అనేది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేసే వర్డ్ ఇక్కడ బిఫోర్ కాబట్టి బిఫోర్ అనేది ఏమవుతుందంటే కంజంక్షన్ అవుతుంది. ఇది కంజంక్షన్కి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ మనం తెలుగులో ఆశ్చర్యార్థకము అంటాము. ఇంటర్జెక్షన్ అంటే ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ ఫీలింగ్స్ లైక్ హ్యాపీనెస్, సారో, జాయ్, సర్ప్రైజ్. ఏమైనా సరే మనకి కొన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి, సడన్ సర్ప్రైజెస్ కొన్ని ఉంటాయి, కొన్ని సడన్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. వాటిని రిప్రజెంట్ చేయడానికి మనం కొన్ని వర్డ్స్, పర్టికులర్గా కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వర్డ్స్నే ఏమంటామంటే మనం ఇంటర్జెక్షన్ అంటాము. ఆ వర్డ్స్ మనం ఇంటర్జెక్షన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు ఏమంటాడంటే హుర్రా ఐ వోన్ ద మ్యాచ్ అంటాం. అంటే హుర్రా అంటే ఒక సంతోషాన్ని, జాయ్ని తెలియజేసేటువంటి, జాయ్ఫుల్నెస్ని తెలియజేసేటువంటి వర్డ్ అనమాట. హుర్రా ఐ వోన్ ద మ్యాచ్ అంటే గెలిచాడు కాబట్టి ఇటు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏ వర్డ్ ద్వారా? హుర్రా. హుర్రా అనే వర్డ్ ద్వారా మనం సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హుర్రా అనే వర్డ్ ఏమవుతుందంటే ఇంటర్జెక్షన్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనం ఏవైనా కొన్ని వస్తువులు కోల్పోయినప్పుడు కానీ మిస్ అయినప్పుడు మనం ఏమంటే షిట్. షిట్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. అంటే షిట్ ఐ లాస్ట్ మై పర్స్, నేను పర్స్ని కోల్పోయాను, నా పర్స్ పోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. అలా బాధని రిప్రజెంట్ చేయడానికి మనం షిట్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా వావ్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్ అంటే ఒక ఏదైనా మనకి మన కంటికి అందమైనటువంటి ఏదైనా ఒక వస్తువు కనిపించినప్పుడు మనం చిన్న హ్యాపీ అంటే కొంత సర్ప్రైజ్ని వ్యక్తపరుస్తూ ఉంటాము. అటువంటప్పుడు వావ్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇటువంటి వర్డ్స్ని ఇంటర్జెక్షన్ అని చెప్పేసి చెప్తాము. ఇది ఫ్రెండ్స్ మనం చెప్పుకునేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉంటాయని చెప్పాము. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా మనం కొంత అంటే ఫుల్గా కంప్లీట్గా అయితే తెలుసుకోలేదు. ఇంకా కంప్లీట్గా నేర్చుకోవాలంటే గ్రామర్ పరంగా వెళ్ళాలంటే ఇంకా దానికి వేరొక వీడియో, ఇండివిజువల్గా నౌన్ గురించి ఒక వీడియో ఉంటుంది, ప్రొనౌన్ గురించి ఒక వీడియో, ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవి కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటుంది, ప్రొనౌన్స్ కూడా కైండ్స్ అంటే రకాలు ఉంటాయి, వర్బ్స్లో రకాలు ఉంటాయి. ఇలా రకరకాలటువంటి అన్నిటి గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే వేరొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో మనకి స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఈ విధంగా వివరణ అయితే మనకి సరిపోతుంది. తెలుసుకుంటే ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే ఇంగ్లీష్లో ఉండే వర్డ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, వాటిని ఏమంటారు అనేది మనం తెలుసుకుంటాం అనమాట ఈ వీడియో ద్వారా. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాస్ అయితే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.